పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల విగ్రహావిష్కరణ ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన ఆహ్వానం మేరకు రేపు ఉదయం అనగా 14వ తేదీన పవన్ కళ్యాణ్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సందర్శించనున్న ఆలయాన్ని హెలిప్యాడ్ను పరిశీలించి తగు ఏర్పాట్లను చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే ఆలయాన్ని సందర్శించనున్నారని, అమ్మవారి దీవెనల కోసం ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మాత్రమే ఈ పర్యటన చేస్తున్నారని, ఎలాంటి రాజకీయ అవసరాల కోసం కాదని ఆయన అన్నారు. ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు కోసం రేపు ఉదయం 11 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెనుగొండ గ్రామానికి వస్తున్నారండి. ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే, ఎటువంటి రాజకీయాలకు కూడా తావలేదు. ఈ పర్యటన వాసవి ధామ్ వాళ్ళ ట్రస్ట్ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించటం, వారి ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సుల కోసం మాత్రమే ఈ పర్యటన ముఖ్యమైనదిగా మేము భావించాలి, మీరందరూ భావించాలి. ఈ పర్యటనలో రేపు ఉదయం 11 గంటలకి మార్కెట్ యార్డ్ హెలిప్యాడ్లో ఆయన 11 గంటలకు ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ల్యాండ్ అయిన తర్వాత మన పెనుగొండ మెయిన్ రోడ్డు ద్వారా వాసవి మాత ఆలయానికి వెళ్ళటం, వాసవి మాత ఆశీస్సులు తీసుకున్న అనంతరం వాసవి మాత భక్తుల్ని ఉద్దేశించి వారు కొన్ని విషయాలు మాట్లాడతారు. అనంతరం తిరిగి మరి కెనాల్ రోడ్ గుండా ఈ మార్కెట్ యార్డ్ చేరుకొని ఇక్కడి నుంచి మనకి తిరిగి హెలికాప్టర్ ద్వారా విజయవాడ వెళ్ళటం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే తప్ప దీనికి ఎటువంటి రాజకీయాలకు తావు లేదు. పూర్తిగా తల్లి యొక్క ఆశీస్సులు వారికి కావాలనే ఉద్దేశంతో, తల్లి యొక్క ఆశీస్సులు పార్టీకి కావాలి, తల్లి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకి కావాలి అనేటువంటి ఒకే ముఖ్యమైన. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.